ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులపైన ఆస్తుడైన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. వినుట వలన మాకు విశ్వాసం కలుగుటకు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువను శత్రువులుగా నడుచుకునిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నాను. భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు. మన పౌరస్థితి మన లోకంలోనున్నదని అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. సమస్తమును తమకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తమ మహిమగల శరీరమును ఆయన రూపము గలదానిగా మార్చును. ఎలాగ ఉన్నది? అయినను ఇప్పటి వరకు మనము ఎలాగ ఉన్నామో లభించిన దానిని బట్టి దేవుడు క్రమముగా నడుచుకుంటున్నాం. దేవుని యందు ఇప్పటి వరకు మనకు కలిగిన దానిని బట్టి, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి, దేవుడు ఆశీర్వదించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుంటున్నాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని అంటున్నాడు పౌలు గారు. ఇక్కడ ఏమంటున్నారు? నన్ను పోలి మీరు పౌలు గారు చాలా భక్తిగా ఉన్నారు కదండి. దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నవారు పౌలు గారు. సహోదరులారా, నన్ను పోలి నడుచుకుని ఉన్నారు. మేము మాదిరి ప్రకారంగా ఉన్నాము, మేము మాదిరిగానే ప్రకటించుచున్నాము. దానిని గూర్చి మీరు చూడుడి. క్రీస్తు శిలువను శత్రువులుగానే నడుచుకుంటున్నారు. వీరిని గురించి మేము అనేక పర్యాయములు సిలువ వేసినప్పుడు ఏడ్చుచున్నాము, దుఃఖించాము. అయినను సరే మనముకి రక్షణ వచ్చినది. దేవుడు వారు తాము సిగ్గుపరచని 7 సంగతులను అతిశయపడు. భూ సంబంధమైన వాటి కొరకు మీరు మనసు ఉంచకుడి, దేవుని యందు మాత్రమే మనసు ఉంచమని అంటున్నాడు. మన పౌరస్థితి ఎలా ఉండునో, మన పౌరస్థితి ఇక్కడది కాదు కదా, ఈ లోకంలో ఉండదు, దేవుని దగ్గర ఉంటుంది. దేవుని యందు మన పౌరస్థితి ఎలా ఉన్నదని చూసుకోవాలి. ఈ లోకంలో పౌరస్థితి మనలను చూసుకోమంటలేదు దేవుడు. ఈ లోకంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షణ నిమిత్తము కనిపెట్టుచున్నాము. ఎలా కనిపెట్టాలి? ప్రభు యేసుక్రీస్తు రక్షణ కొరకు మనము కనిపెట్టి ఉండాలి. యేసుక్రీస్తుని అందాలి. మన దేన శరీరము మహిమగల శరీరమునకు మన రూపము దాల్చిన యేసుక్రీస్తు రూపమును దాల్చినాము. కాబట్టి మనము మన మహిమ శరీరమును ఎలా ఉండాలి? దేవుని యందు పోలి నడుచుకోవాలి. దేవుని యందు భయభక్తులను కలిగి నడుచుకోవాలి. మన పౌరస్థితి ఈ లోకంలో కాదు, దేవుని దగ్గర ఉన్నది. మన స్థితి ఇక్కడ ఎలా ఉన్నది అనేది కాదు, దేవుని దగ్గర మన స్థితి ఎలా ఉన్నది, మన మనస్సు ఎలా ఉన్నది, మన ప్రవర్తన ఎలా ఉన్నదని ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, సహోదరుని ప్రేమ కలిగి ఉండాలి, మనం తగ్గించుకునే గుణమును కలిగి ఉండాలని. ఎప్పుడు మన పౌరస్థితి ఇక్కడ కాదు, దేవుని దగ్గర మాత్రమే ఎలా ఉన్నదని మనము నిరూపించుకోవాలి. పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 7 వరకు ఇలా వ్రాయబడినదని చూడు. కావున నేను అపేక్షించుచు నా ప్రియ సహోదరులారా, ఆనందమును నా కిరీటమును నై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండు. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువునందు స్థిరులై ఉండమని అంటున్నాడు. ఎలాగో? కావున నేను అపేక్షించుచున్న ప్రియులారా, సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్నాను. ప్రియులారా, ఇట్టు ప్రభువునందు స్థిరులయ్యుండు. ప్రభువునందు మనం ఎలా ఉండాలి? స్థిరులయ్యున్నాడు. సహోదరులారా అని సంబోధిస్తున్నాడు మనల్ని. కిరీటమును ధరించుకోమన్నాడు. నా ప్రియులారా, ప్రభువునందు స్థిరులయ్యుండు అని అంటున్నాడు. ప్రభువునందు ఏక మనసు గల వారై యుండుడని చెప్పుచున్నాడు. యువోదియాను సూటుకేను బతిమాలుకునిచున్నాను. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియనను సూటిగానే బ్రతిమలాడుచున్నానని అంటున్నాడు. ఏంది? ఏక మనసు కలిగి ఉండమని అంటున్నాడు. ప్రభువునందు ఏ మనసు కలిగి ఉండమని అంటున్నాడు? ఏక మనసును కలిగి ఉండమని అంటున్నాడు. అవును, మీ నిజమైన
సహకారి. ఆ స్త్రీలు కెళ్ళముతోనూ నా రా నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడువారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారులు పేరులు జీవగ్రంథములందు వ్రాయబడి ఉన్నది. ఎలాగుంటున్నాను? అవును, నిజమైన సహకారులారా, ఆ స్త్రీలను సంఖ్యలతోనూ నా ఇతర సహాయముతోనూ సువార్తతోనూ కూడా ప్రయాసపడువారును గనుక వారికి సహాయం చేయమని చెప్పుచున్నాడు. నిన్ను వేడుకొనుచుంటున్నాను. సహకారులు చేయబడిన వారికి ఎలా జీవగ్రంథంలో వారి పేర్లు వ్రాయబడి ఉంటాయని అంటున్నారు. మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడేలాగా ప్రవర్తిస్తున్నామా? మనము వారికి అలాగే సహాయం చేస్తున్నామా? మన తోటి వారిని చూసి మనము ఎంత సహోదరుని ప్రేమ కలిగి ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్న దానిని బట్టే మనకి దేవుడు పరలోకంలో తీర్పు తీరుస్తాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఏమన్నట్టున్నాడు? ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి అన్నాడు. ఎవరి యందు ఆనందించమన్నాడు? మన బిడ్డల యందునా, లేదా మన భర్త యందునా, మన సహోదరులందున? దేవుని యందు ఆనందించండి అన్నాడు. ప్రభువునందు ఆనందించడి. మరలా చెప్పుదును, ప్రభువునందు. ప్రభువు మనకు తోడుంటే ప్రతిదీ కూడా సాధ్యం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు తోడు మనకుంటే ప్రతిదీని కూడా సాధ్యమవుతుంది. మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఎలాగో మన సహనమును సకల జనులకు తెలియడు. ప్రభువు సమీపంలోనే ఉన్నాడు, త్వరగా వచ్చుచున్నాడు. దేనిని గుర్తి మీరు చింతపడుకుడి గాని ప్రతి విషయంలోని ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీరు విన్నపములు దేవునికి తెలియజేయడు. ఎవరికి తెలియజేయాలి? మన విన్నపములు దేవునికి తెలియజేయాలి. మన సహనమును మన ప్రభువునందు సమీపించి ఉన్నాడు కాబట్టి దేనిని గూర్చి మనము చింతపడకుడు. చింత యావత్తు నాకు ఇవ్వమని చెప్పుచున్నాడు. చింత యావత్తు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయమని అంటున్నాడు. ప్రతి విషయంలోనూ విజ్ఞాపన చేయమంటున్నాడు. కృతజ్ఞతాపూర్వకంగా దేవుని స్తుతించమని చెప్పుచున్నాడు. జ్ఞానమును కలిగి దేవుని స్తుతించమని అంటున్నాడు. దేవుని యందు మీ హృదయములను అప్పుడు సమస్తమును జ్ఞానమునకు మించిన దేవుడు సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయమునకు మీ తలంపులకును కావలి ఉండిన అన్నాడు. ఎప్పుడు దేవుని యందు ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, విన్నపములు తెలియజేసినప్పుడు అప్పుడు సమస్తము జ్ఞానమును మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు మీ హృదయంలో తలంపులను కూడా కావలి కాయమని అన్నాడు. మన తలంపులను, మన సమాధానములను, మనల్ని ఎప్పుడును కూడా దేవుని ఎదుట విడిచిపెడితే దేవుడు నీ భారము మోసేవాడు యెహోవాయే. సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానని అంటున్నాడు. ప్రతిదీ మనం దేవుని మీద భారము వేసి వెదరకు వెళితే ఆయనే చూసుకుంటాడు. ఎప్పుడు మొరపెట్టినా సరే 8వ అధ్యాయం మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి అసత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి అయినవో వాటి యందు ధ్యానముంచుకునుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండునని అన్నాడు. ఎప్పుడు? మెట్టుకు సహోదరులారా, యోగ్యతమైనది మెప్పును పొందుడని అంటున్నాడు. ఏ సత్య విషయంలోనూ, ఏ సత్యమునైనను, ఏ న్యాయమునైనను, ఏ అపవిత్రమైనను, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి అయినవో మీరు దేవుని యందు తెలుసుకుని నడుచుకొనమని అన్నాడు. మనకు ఖ్యాతి అయినవి, నీతి అయినవి, న్యాయమైనవి. అప్పుడు మనకి ఏమి కలుగుతుంది? సమాధానమును కలుగుతుంది. సమాధానకర్తయ్యకు దేవుడు మనకు తోడుంటానంటున్నాడు. నిత్యమును కూడా దేవుని యందు మనము దయను, కనికరమును కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. వ్యభిచారము, దొంగతనం, అబద్ధపు మాటలు, మోసపు మాటలు ఇవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని మనం చేతబుచ్చుకోవాలి. దేవుని చేతబుచ్చుకుని దేవుని యందు మనము నడిచి వెళ్ళాలి. దేవుని యందు మనము స్తుతించాలి. మన చింత యావత్తు కూడా దేవుని మీదనే వేయమంటున్నాడు. అప్పుడు దేవుడు మన తలంపులన్నీ కూడా దేవుని మీదనే ఉంచమని. అప్పుడు మనకి ఏం కలుగుతుంది? దేవుని యందు కృపయు సమాధానమును కలుగును. దేవుడు ఎప్పుడును కూడా మనకి అప్పుడు తోడై ఉంటానంటున్నాడు. దేవుని తోడు మనకు కావాలంటే మన విజ్ఞాపనతో మనం మొర్రపెట్టి ప్రార్థన చేయాలి. మనం ఖ్యాతి కలిగి ప్రార్థన చేయాలి. నీతిని కలిగి ప్రార్థన చేయాలి. పవిత్రతను కలిగి మనకి ప్రార్థన చేస్తే దేవుడు మనకి నిత్యమును కూడా తోడుంటానంటున్నాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ కూడా తోడయ్యుండును గాక.
ఆమె స్థుతి 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 సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ దయగల మా తండ్రి కృపగల దేవ వేవేల దోతలతో కొనియాడబడుచున్న దేవ నీకు వందనాలు నీకు స్తోత్రాలు నైనా వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచిన ప్రభ విరిగి నలిగిన హృదయం దయచేయమని అడుగుచిన ప్రభ వినుట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ ప్రతి ఒక్కరు హృదయములు మార్చు మనసులు మార్చమని అడుగుచున్న ప్రభ మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్న ప్రభ ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్న ప్రభ ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభ ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అడుగుచున్నాం ప్రభ ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నాం ప్రభ వినుట వలన విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ నీ దయ్యను నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులను మీకు క్షమించిన ప్రకారం మరణమును క్షమించము, దృష్టి నుండి శోధన నుండి తప్పించము, రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవైనావు మా తండ్రి ఆమేన్. నన్ను చూచున్న వారికి నిమించిన వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు.